చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఎట్టకేలకి 15 సంవత్సరాల తర్వాత కేసు నమోదయ్యి విచారణ మొదలుపెట్టి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఓబులాపురం గనుల్లో ఇనుప ఖనిజాన్ని అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది. 7 సంవత్సరాల శిక్ష. జీవిత ఖైదు పడాల్సిన శిక్షలో 7 సంవత్సరాలే జైలు శిక్ష అంటూ ప్రజలు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా ఆ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి జీవిత ఖైదు పడే సెక్షన్లు కూడా ఉన్నాయి. అదే కోర్టు వారు ఏం చూశారో, ఏ సెక్షన్ ప్రకారం తీర్పిచ్చారో మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేం. ఓబులాపురాన్ని అడ్డగోలుగా దోచుకున్న దొంగల ముఠ అది. ఆ దొంగల ముఠాకి నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. చనిపోయిన వారి గురించి మాట్లాడకూడదు అని అంటుంటారు, కానీ చనిపోయిన వాళ్ళ గొప్పలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు కూడా చెప్పుకోవాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. వేల కోట్ల రూపాయల దోపిడీ 2006, 2005 నుంచే వేల కోట్ల రూపాయల దోపిడీ. అంటే వాళ్ళు లక్షల కోట్లు అయి ఉంటాయి. ఇంట్లో కూర్చునే కుర్చీ కూడా బంగారపు కుర్చీయే. బాత్రూంలో వాడే పరికరాలు కూడా బంగారంతో చేయించుకున్నారు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోస్తున్నారు అర్థం చేసుకోండి. ఇవన్నీ మనం ఉత్తుత్తి మాటలు చెప్పే కాదు, సాక్ష్యాధారాలతో ఆనాడు ఇన్వెస్టిగేషన్ చేసిన జేడి లక్ష్మణ్ గారు బయటపెట్టిన వాస్తవమైన నిజాలు, ఫోటోలతో సహా బయటపెట్టిన వాస్తవాలు అయ్యి. తమోడు కూడా బంగారంతో చేయించుకున్న అవినీతి అనకొండలు గాలి జనార్దన్ రెడ్డి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఓబులాపురం మైన్లో దోచుకున్న డబ్బుతోనే యలహంక ప్యాలెస్ కూడా కట్టారు, ఆ భూములు కొన్నారన్న ప్రచారం కూడా ఉంది. యలహంక లాంటి సిటీలో, బెంగళూరు సిటీలో యలహంక ప్రాంతం ఎంత ఖరీదైన ప్రాంతం అందరికీ తెలిసిందే. అక్కడ 35 ఎకరాలు కొని రాజ్మహల్ కట్టుకున్నారంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుంటారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు అయి ఉంటుందో ఆలోచించుకోండి. అంతటి దోపిడీ ముఠా ఇది. గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ స్థాపిస్తాడని చెప్పి 10,000 ఎకరాలు కట్టబెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి తిరగడానికి, తన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తిరగడానికి ఎయిర్పోర్ట్ కోసం 4,000 ఎకరాలు చిల్లర ఇచ్చిన మేత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. సుంకాలమ్మ గుడిని కూడా ధ్వంసం చేసి అడ్డగోలుగా దోచుకున్న గాలి బ్యాచ్ ఇది. అక్రమంగా దోచుకున్న మైన్స్లో వచ్చిన గాలి డబ్బులు గాలిలోనే కలిసిపోయాయి, అది వేరే సంగతి. ఎంతమంది ఉసురు తీసుకున్నారో తెలియదు, ఎంతమంది ఊపిరి తీశారో తెలియదు. ఈ ఓబులాపురం మైన్స్ వల్లే, ఈ ఓబులాపురం మైన్స్లో వీళ్ళు అడ్డగోలు దోపిడీకి అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే ఆర్కే రామకృష్ణ గారు ఓబులాపురం వాసి, ఆయనతో మొదలుపెట్టి పరిటాల రవి గారి దాకా సుమారుగా 5-6 ఆ ప్రాంతంలో బలమైన నాయకుల్ని, ఆ గ్రామం అంతా అండగా ఉండే నాయకులు వాళ్ళని తుదిముట్టిస్తేనే, వాళ్ళు అడ్డు తొలగించుకుంటేనే ఈ ఓబులాపురంలో మనం అక్రమంగా మైన్ చేసుకోగలం, తవ్వుకోగలం అన్న ఉద్దేశంతో వారిని ఇచ్చారు ఈ ముఠ. అంతటి రాక్షస ముఠ ఇది. పాపాలని మూట కట్టుకుని ఏమయ్యారో వాళ్ళు చూస్తున్నాం మనం. ఈ కేసులో ప్రధానంగా 4 శిక్షలు పడినాయి. గాలి జనార్దన్ రెడ్డి బామ్మరిది శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ మొఫజ్ అలీ ఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విడి రాజగోపాల్. ఈ 4 దోషులుగా తెలిసింది కోర్టు. ఆనాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ఆమెకు ఏం తెలియదని చెప్పి డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఆ ఫైల్ మీద క్యాప్టివ్ మైన్ అని ఉంటే క్యాప్టివ్ తీసేసి మైన్స్ అని చెప్పి అక్రమంగా సంతకం చేసిన, ఈ దోపిడీకి పునాది వేసిన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి దోపిడీకి అండగా నిలబడ్డ శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్. ఒకప్పుడు చాలా మంచి ఆఫీసర్, ఆవిడ మంచి పేరు ఉండేది. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారన్న చందంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవగానే ఆవిడలో మార్పు వచ్చింది. వాళ్ళు ఏం చేయమంటే అది చేశారు. ఆమె ఓబులాపురం అక్రమ మైనింగ్కి అండగా నిలబడింది. ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా వారికి సహాయ సహకారాలు అందించింది శ్రీలక్ష్మి గారే. ఆ కేసులో అరెస్ట్ అయ్యి 3 సంవత్సరాల పైగా ఆమె జైల్లో ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవటం, ఆమెని కేసు నుంచి తప్పించడం జరిగింది. సిబిఐ వారు ఆమెను తప్పించడం తప్పు కాదు, కుదరదని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు మళ్ళీ కేసుని. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో ఆ కేసు తేలిన తర్వాత ఆమె శిక్ష నుంచి తప్పించుకోలేరు. తాత్కాలికంగా ఆమెకు వెసులుబాటు దొరికిన క్యాప్టివ్ మైన్స్ నుండి క్యాప్టివ్ని తీసేసి మైన్స్ అని చేసిన ఆమె అక్రమ చర్యకి శిక్ష అనుభవించక తప్పదు.
సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా వెసులుబాటు దొరికింది. కానీ ఆనాడు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి బాధ్యత లేదా, ఆమెకు తెలియకుండా ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కృపానందం గారు, ఆయన కూడా వెసులుబాటు దొరికింది. ఆయన కూడా ఈ కేసు నుంచి తప్పించారు. అలా ఎలా తప్పిస్తారు? వాళ్ళిద్దరికి ప్రమేయం లేకుండా, వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది? ఒకవేళ తెలియక జరిగిన ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సమాచారం ఉంటుంది కదా, ఆ రోజే వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు కేసులు నమోదు చేయలేదు అన్న చర్చ కూడా ప్రజలు విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇక ఒక్కొక్కరికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. రాజగోపాల్కి అదనంగా ఇంకో 4 సంవత్సరాలు శిక్ష వేశారు. ఆ ఓపులాపురం మైన్ కంపెనీకి 2 లక్షల రూపాయలు జరిమానా వేశారు. వీళ్ళకి 10,000 జరిమానా వేశారు. 10,000 వేసినా, 10 కోట్లు వేసినా, 1000 కోట్లు వేసినా కట్టగల సమర్థుల వాళ్ళు. ఇలాంటి నేరాలకి, ఇలాంటి దోపిడీదారులకి 10,000 జరిమానా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చట్ట ప్రకారం, ఆ సెక్షన్ ప్రకారం మరి ఎంత ఉంటే అంత న్యాయమూర్తులు వేస్తారు. దానికి మనం చేయగలిగింది ఏముంది? మన చేతుల్లో ఏం లేదు, ప్రజల చేతిలో అయితే ఏం లేదు కదా, న్యాయస్థానాల చేతిలో ఉంది. న్యాయస్థానాలు ఎలా చెప్తే మనం అట్లా వినాలి. ఆ సందర్భంగా, విచారణ సందర్భంగా జేడి లక్ష్మణ్ గారు వాళ్ళ ఇంట్లో సోదా చేస్తే 60 కేజీల బంగారం దొరికింది. గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడింట్లోనే 60 లక్షల బంగారం దొరికింది. ఏది ఇందాక మనం చెప్పుకున్న కమోడ్లు, కుర్చీలు కాకుండా మా బంగారం మాకు ఇప్పించని చెప్పి ఆ మధ్య పిటిషన్ వేశారు, అది కూడా కొట్టేసినట్టున్నారు. చూసారా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎట్లా తయారయ్యారు. శ్రీలక్ష్మి గారు ఏమో 3 సంవత్సరాల పైన జైలు జీవితం అనుభవించి అట్టట బయటపడి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, విచారణ జరుగుతుంది, శిక్ష అనుభవించి తప్పదు. రాజగోపాల్ గారు, ఆయన కూడా మంచి ఆఫీసర్, ఒకప్పుడు చెడు సహవాసం చేసినందువల్ల 11 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉండేదంటే, ఓబులాపురం బళ్ళారి బెంగళూరు రోడ్లో ఉంటుంది. ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ బౌండరీ అట్లా కొంచెం రౌండ్గా వస్తుంది, అక్కడ మధ్యలో తగులుతుంది. వాస్తవంగా బళ్ళారి దగ్గర ఓబులాపురానికి. ఈ ఓబులాపురం నుంచి 30 కిలోమీటర్లు వెళ్తే బెంగళూరు రూట్లో హిరూర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ హిరూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొండలే, అంతా ఐరన్ ఊరు కొండలే. వీళ్ళు ఓబులాపురంలో మైన్కి పర్మిషన్ తీసుకొని హిరూర్ కొండలు కూడా తవ్వేశాడు గాలి జనార్దన్ రెడ్డి. ఈయన తవ్వుకున్నంత తవ్వుకుని అక్కడ స్థానికంగా ఎవరన్నా ఒక లోడు పోగు చేసుకుంటే ఆ వేబిల్లు కూడా అమ్ముకున్నాడు ఈయన. మరి అవన్నీ విచారణ జరగలేదు తెలియదు. గాలి జనార్దన్ రెడ్డి వేబిల్లులను కూడా టన్నుకి 600 చొప్పున అమ్ముకున్నాడు ఆయన. హిరూర్ గ్రామం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మంచి క్వాలిటీ. ఓబులాపురం, హిరూర్ ప్రాంతాల్లోనే ఐరన్ ఓరు సూపర్ క్వాలిటీ. 80 నుంచి 85% నీళ్ళు వచ్చే క్వాలిటీ అది. రాజశేఖర రెడ్డి కూతురికి దోచిపెట్టిన బయ్యారం 40,000 ఎకరాలు తెలుసు కదా, ఇక్కడ ఈల్డ్ 40 నుంచి 50% వస్తే ఆ ప్రాంతంలో ఈల్డ్, ఐరన్ ఓర్ ఈల్డ్ 80 to 80% వచ్చేది. అంత అద్భుతమైన క్వాలిటీ. 1,000 కోట్ల రూపాయలు తెస్తున్నారు ఐరన్ ఓర్ అడ్డం పెట్టుకుని. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఠ. ఆయన స్వర్గస్థులై తప్పించుకున్నారు కానీ, లేదంటే ఆయన కూడా ఈ కేసులో శిక్ష పడేదే. టెక్నికల్గా జగన్ రెడ్డి తప్పించుకున్నాడు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా 11 సంవత్సరాలు శిక్ష పడాల్సిన కేసు ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డి దత్తపుత్రుడైతే జగన్ రెడ్డి సొంత కొడుకు. దోపిడీలు ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి దోచుకున్నారు దీన్ని. ఆనాడే తెలుగుదేశం పార్టీ వీళ్ళ భాగవతాన్ని బయట పెట్టింది. రాజశేఖర రెడ్డి నేను శుద్ధపోసనంటూ కమిటీ ఓటేశాడు పార్టీలన్నిటితో కలిపి. ఆ కమిటీ తరపున చాలా మంది నాయకులు లొంగిపోయినా తెలుగుదేశం పార్టీ ఒకటే లొంగల. ఆ కమిటీలో నాగన్ జనార్దన్ రెడ్డి గారు సభ్యుడు. మహబూబ్ నగర్ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. నిజాయితీ గల నాయకుడు. ఆయన బయటపెట్టాడు ఆ రోజే వీళ్ళ భాగవతం అంతా. కానీ రాజశేఖర రెడ్డి తిమ్మిని బొమ్మని చేసి ప్రతిపక్ష పార్టీల్లోనూ కూడా మేనేజ్ చేసుకుని పబ్బం గడుపుకున్నాడు. కొటేషన్ రాసుకున్నంత గొప్ప నాయకుడేం కాదు రాజశేఖర రెడ్డి. చాలా దుర్మార్గాలు చేశాడు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. తన అక్రమార్జన కేసుల్లో మా నాయన్ని A1గా చేర్చాల్సిందని చెప్పి పట్టుపట్టాడు ఆయన. ఆయన స్వర్గస్థులు అయ్యారు కదా బాబు అంటే, అయినా సరే ఆయన ప్రథమ ముద్దాయి అన్నాడు. సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైలు పడింది. గాలి జనార్దన్ రెడ్డి అంటే ఇంతకుముందే 3 సంవత్సరాలు 4 నెలలు అంత జైలు జీవితం అనిపించి వచ్చాడు. మిగతా కాలం అనిపించాలి. ప్రస్తుతం హైకోర్టుకు వెళ్ళే వెసులుబాటు ఉంది. కోర్టుకు అప్పీల్ చేసుకుంటారు, వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇన్ని సాక్ష్యాధారాలు, నేర నిరూపణ అయిన తర్వాత ప్రపంచం అంతా తెలుసండి. నేర నిరూపణ ఉంది, డాక్యుమెంటేషన్ కావాలి కాబట్టి, కోర్టులకి దస్త్రాలు కావాలి కాబట్టి ఇంత డిలే అయింది. కానీ ప్రాసెస్ లేదంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి తెలుసు ఓబులాపురం మైన్స్లో వీళ్ళు ఎంత అక్రమంగా దోచుకున్నారో, ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారో, ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారో ప్రపంచంలో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు. కానీ చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు పేపర్లు కాబట్టి ఇంత డిలే అయింది. హైకోర్టుకి వెళ్ళినా, హైకోర్టులో శిక్ష పడి మన సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకో 10 ఏళ్ళు పట్టినా 20 ఏళ్ళు పట్టినా శిక్ష అయితే అనుభవించ తప్పదు.
కాకపోతే ఇప్పటికీ 70 ఏళ్ళు వచ్చినట్టున్నాయి, మరి 20 ఏళ్ళు అంటే చూడాలి. మరి వీళ్ళు దోచుకున్న అక్రమ ఆస్తుల్ని రికవరీ ఎప్పుడు చేస్తారో కూడా చూడాలి. ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడీ చేసి ఆస్తులు మొత్తం అటాచ్ చేసుకుని ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వాలను బయటపడతాయి అప్పుల నుంచి. ఆనాడు దోచుకున్న ఆ 1000 కోట్లు వాళ్ళు సుమారుగా 4-5 లక్షల కోట్లు అయి ఉంటాయి వీళ్ళ ఆస్తులు. ఆ 4-5 లక్షల కోట్లు ప్రభుత్వానికి జమ చేస్తే బోల్డంత తప్పిచారుద్ది. జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా త్వరితగతిని తేల్చి వ్యవస్థలు పనిచేసి కోర్టులు ఆ కేసులు తొందరగా తేల్చి ఆ శిక్షలే వేసేసి ఆ ఆస్తులు రికవరీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. వీళ్ళంతటి మా గనులు అంటే అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఒక మేజిస్ట్రేట్ గారికి 10 కోట్లు ఇచ్చి ఏదో వ్యవహారం చేస్తే అది బయటపడింది. పాపం ఆ న్యాయమూర్తి గారికి అంతకుముందు ఎప్పుడు లంచం తీసుకున్న అలవాటు లేదు. ఏదో ఎవరో బలవంతం మీద ప్రోద్బలం మీద కక్కుతు పడినందుకు ఆయన ఉద్యోగం పోయింది, అవమానం పారై తట్టుకోలేక మరణించారు ఆయన. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎంత అబాస్పాలు చేయాలో, ఎంత అలరపాలు చేయాలో అంత అలరపాలు చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఆయన ఫోన్ డేటా తీసుకుని ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ జేడీ గారు మొండెడు లెక్క చేయలే. వీళ్ళ నిజస్వరూపాన్ని, వీళ్ళ దోపిడిని అంగుళం సాక్ష్యాధారాలతో సేకరించి కోర్టు సబ్మిట్ చేశాడు ఆయన. అధికారులంతా జేడీ లక్ష్మీనారాయణ గారు అంత నిబద్ధులై ఉంటే, అంత నీతిమంతులు ఉంటే ఇలాంటి వాళ్ళ ఆటలో సంవత్సరంలో కట్టడి చేయొచ్చు. సంవత్సరం ఎక్కువ రోజులు పట్టదు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి ప్రత్యేక కోర్టు పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మ్యాక్సిమం 3 సంవత్సరాల లోపు కేసులు తేలేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాగుతూ ఉంటే ప్రతివాడు ఇదే పందాలు వెళ్ళిపోతాడే. ఎవరికాడు 100 కోట్లు దోసుకుని 10 కోట్లు ఖర్చు పెట్టి బయటపడిపోతాం కదా. లేదా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళే కదా జైలు ఉంటే మాత్రం పోయిందే ఉంది. అంత సొమ్ము మనం సంపాదించలేం కదా. సక్రంగా వెళ్తే అంత సొమ్ము ఎవడు సంపాదించలేడు కదా. అక్రమంగా వెళ్తే 100,000 కోట్లు సంపాదించుకోవచ్చు. పోతే 10 ఏళ్ళు జైల్లో ఉండొస్తాం. మిగతా కుటుంబ సభ్యులంతా సుఖంగా ఉంటారు కదా. హెలికాప్టర్ కొని తిరగవచ్చు కదా, విమానాలు కొనుక్కు తిరగవచ్చు కదా, 100 కేజీలు కొనుక్కుని దిగేసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ పరిస్థితి రాకుండా వ్యవస్థలో ప్రభుత్వాలు చట్టాలు కఠినంగా వ్యవహరించకపోతే కొత్త పెడదారి పట్టి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే పరిస్థితి వస్తుంది. గత 5 ఏళ్ల పాలన చూసాం కదా. గంజాయిని ఎలా పెంచి పోషించి యువతను సర్వనాశనం చేశాడు. ఆ గంజాయికి అలవాటు పడ్డ యువత కొరియర్లుగా తయారై వ్యవస్థలకు చిక్కుతూ జైళ్ళలో మగ్గుతూ ఎలా నాశనం అయిపోతున్నారో చూస్తున్నాం కదా. చట్టం ఎవరికి చుట్టం కాదని రాష్ట్రం కేంద్రం వ్యవస్థలో కఠినంగా వ్యవహరించాలని కోరుకున్నారు ప్రజలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ శాఖ మంత్రికి సంబంధం లేదు, ఆ శాఖ కార్యదర్శికి సంబంధం లేదు, ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన నాటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా జరుగుతుంది అన్నది ప్రజలు విస్తృతం చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళే కాకుండా వీళ్ళకి సహకరించిన కింద స్థాయి ఉద్యోగులకు కూడా శిక్షలు లేవు. ఆ గనుల్ని అలా అడ్డగోలుగా తవ్వుకెళ్ళిపోతూ ఉంటే స్థానికంగా ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఏమైపోయారు, స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది ఏమైపోయారు, గనుల సిబ్బంది ఏమైపోయారు, పోలీసులు ఏమైపోయారు, వాళ్ళందరూ శిక్షలు పడకపోతే భయం ఎలా వస్తుంది కింద ఉద్యోగస్తులకి అన్నది ఈ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రజల్లో. వాళ్ళందరూ సహకారం లేకుండా అయితే ఇంత లూటి చేయలేరు కదా. కేవలం 4గురికే శిక్ష పడటం ఏంటి, మిగతా వాళ్ళని ఎందుకు శిక్షించబడలేదు? ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగలేదా? లేదు ప్రధానంగా ఉన్న ప్రధాన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి శిక్షించాం కాబట్టి కింద స్థాయి ఉద్యోగులతో పని లేదనుకున్నారా? వీటన్నిటికీ సిబిఐ పోలీసు వారు సమాధానం చెప్పాలి. ఏదేమైనా తీర్పు లేట్ అయినా శిక్ష అంటూ పడింది కాబట్టి హైకోర్టులు కూడా అవకాశం ఇవ్వకుండా త్వరితగతిన జడ్జిమెంట్లు ఇచ్చి అవకాశం ఉంటే శిక్ష పెంచేలా చూసి వారు చేసిన అరాచకాల నేరాలు అలాంటివి కాబట్టి ఇంకా కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నమస్కారం.